శ్రీరామ జయం. శుభమస్తు. దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే స ఏవ శంకరాచార్య సాక్షాత్ కైవల్యనాయక. శంకర సాక్షాత్ జగద్గురువులు ఆదిశంకరులు సాక్షాత్తు అపర శివావతారం ఈ నేలపైన మనకు దర్శనమిచ్చిన రోజు శంకర జయంతి అన్న పేరిట ప్రసిద్ధి పొందిన రోజు ఈరోజు వైశాఖ శుద్ధ పంచమి. ఆదిశంకరులు 32 సంవత్సరాల ప్రాయం మాత్రమే ఈ లౌకిక జీవనం కొనసాగించి ప్రత్యక్ష దేహంతో ఈ దేశమంతా కూడా నడచి దేశానికి 4 వైపులా 4 పీఠములను స్థాపించి ఆనాటికి విశృంఖలంగా ఉన్న బౌద్ధ, జైన, చారువాక అనేక పాషండ మతములను ఖండించి మనందరికీ కూడా మార్గనిర్దేశం చేసే విధంగా పంచాయతన దేవత ఆరాధనా క్రమాన్ని బోధించి శివుడు విష్ణువు వేరు కారు, ఇరువురు ఒక్కరే. శివుడు, విష్ణువు, సూర్యుడు, గణపతి, పార్వతి శక్తి స్వరూపం. ఇలా ఒక పంచాయతన విధానంలో సమత్వభావాన్ని మనకు బోధించి నద్వైతం, 2 కానిది ఒక్కటే అద్వైతం అనే బోధతో జీవేశ్వరులు వేరు కారు, ఒక్కరే అనే సత్యాన్ని పరమసూక్ష్మంగా అందించిన మహానుభావుడు ఆదిశంకరులను ఈ రోజున మనం స్మరించుకోవాలి. జగద్గురువులు ఒక్కరే, వారు ఆదిశంకరులు. మన దేశానికి సంబంధించినంత మేరకు పీఠములు 4. అవి ఆమ్నాయ పీఠములు, శంకర స్థాపితములు. చతురామ్నాయ పీఠములుగా నేటికి వందల వేల సంవత్సరాలుగా వాటి కార్యక్రమములను నిర్వహిస్తూ ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద ధర్మములను ప్రచారం చేస్తూ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ ఇది ధర్మం, ఇదే ధర్మం అని బోధించేటటువంటి ఆ ధర్మాచార్యులకు సంబంధించినటువంటి మూల స్వరూపము ఆదిశంకరులను స్మరించవలసిన రోజు. వాక్యార్థశ్చ విచార్యతాం, స్మరిస్తాం. అది ఒక్కటేనా? ఇంకా అనేకం తెలుసుకోవలసినవి, తెలిసినవి, తెలియవలసినవి, స్మరించుకోవలసినవి ఉన్నాయి. తదేకో వశిష్ఠ శివ కేవలోహం, ఒక్కడే శివుడు, ఇంకేమీ లేదు. చూస్తున్నాం కదా, చూచే శక్తి ఎవరిది? ఆత్మదే. ఆ ఆత్మ పరమశివుడు. తొలగించుకోవలసినది అజ్ఞానాన్ని, అంతేకాని కులమత వివక్షతో కూడుకున్న లౌకికాచారాలను కాదు. తొలగు అన్న శబ్దానికి అర్థం ఇక్కడ నీలో ఉన్న అహంకారాన్ని తొలగించుకోవలసినది. ఇలాంటి బోధ చేసే నిమిత్తమై చండాలోస్తు నతు ద్విజోస్తు గురుడు త్యేష మనీషా మమా, మనీషా పంచకాన్ని కానీ, అద్వైతోపదేశ పంచరత్నం కానీ, సమస్త దేవతలకు సంబంధించిన స్తోత్ర సంచయాన్ని కానీ, ముఖ్యంగా భగవద్గీత, ఉపనిషత్తులు, విష్ణు సహస్రం, అనేక ఇతర గ్రంథాలకు చేసిన భాష్యములు కానీ, 176 రచనలు, అన్నింటి సారాంశం ఒక్కటే, నిన్ను నీవు తెలుసుకో. శంకర సాక్షాత్ అన్న వాక్యాన్ని మనం స్మరిస్తే ఒళ్ళు నిజంగా, దేహం నిజంగా గగురుపాటు చెందుతుంది. ఈశ్వరుడు ఇన్ని పనులు చేశాడా? ఈశ్వరుడు కాబట్టి చేశాడు. అది శివానందలహరి కావచ్చు, అది శ్రీ విద్యాలహరి కావచ్చు, అది సౌందర్యలహరి కావచ్చు. ఏ స్వరూపమైనా, ఏ స్తోత్రమైనా, ఏ వాక్యమైనా మనకు బోధించే సత్యం ఒక్కటే, నిన్ను నీవు తెలుసుకో. నీవే శివం అనే జ్ఞానం అప్పుడు నీకు లభిస్తుంది. అహం బ్రహ్మాస్మి అన్న వాక్యం కానీ, నద్వితీయం అన్న వాక్యమే కానీ, 4 మహావాక్యముల సారాంశంగా శంకర అన్న శబ్దం వింటే చాలు, మనస్సుకు అఖండమైన ఆనందం లభిస్తుంది. శివస్వరూపం ఏమిటో, ఆర్యాంబ ఎవరో, కుమారుల భట్టును ఎలా మార్గనిర్దేశం చేస్తూ, మార్గోపదేశం చేస్తూ ఈ మార్గం వైపు తీసుకువచ్చారో, మండన మిశ్రుడు ఎవరో, ఈ కథలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శంకర విజయం చదివే ప్రయత్నం చేద్దాం. మూలం తెలుసుకుందాం. శంకరులే జగద్గురువు, శంకరులే జగద్గురువు, శంకరులే జగద్గురువు. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.